మాధవ్, జ్యోతి కారు దిగి సరాసరి నర్సింగ్ హోంలోకి వెళ్లారు. దాదాపు 20-30 సంవత్సరాల క్రితం యూరోప్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయిన ఒక ఆంగ్లేయుడు భారతదేశంలో మట్టి అయిపోయిన తన భార్య జ్ఞాపకార్థం కట్టించిన భవనం అది. అందులో నర్సులు ఉచితంగా సేవ చేస్తారు. దిక్కులేని ఆడవాళ్ళకి హాస్పిటల్లో పురుడు పోసి పంపిస్తారు. ప్రసవించిన తర్వాత ఏ కారణాల వల్లనైనా వద్దని వదిలేసిపోయిన శిశువులని పెంచి పెద్ద చేసి క్రైస్తవ మత బోధకులుగా తీర్చిదిద్దుతారు. సాధారణంగా ఈ నర్సింగ్ హోమ్కి మరీ బీదవాళ్ళు, అసలు దిక్కులేని వాళ్ళు తప్ప ఉన్నత కుటుంబీకులు కానీ గౌరవనీయులైన వాళ్ళు కానీ రారు. జ్యోతి తెల్లగా పొట్టిగా గుమ్మటంలా ఉన్న ఓ సిస్టర్ని కలుసుకుని ప్రసాద్ పేరు చెప్పి తనని పరిచయం చేసుకుంది. సంధి విషయం ఎత్తి మాధవిని పరిచయం చేసింది. ముందు కుర్రాడు సంగతి ఏమీ చెప్పకుండా సిస్టరు ఇద్దరిని అనుమానంగా చూస్తూ 1,00,000 ప్రశ్నలు వేసింది. జ్యోతి వాటన్నిటికీ చురుగ్గా చాలా తెలివిగా సమాధానాలు ఇచ్చింది. క్షమించాలి, ఆ సమయంలో నేను లేను. చాలా పొరపాటైపోయింది. ఎలాగూ అయిపోయిన కంఠంతో అన్నాడు మాధవ్. దానికేముందులేండి, పొరపాటు చేయటం అనేది మానవ నైజం. అది తెలుసుకుని చక్కదిద్దుకున్నప్పుడే మానవోత్తముడవుతాడు. మీలో కుర్రాడి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాకు వేరే సాక్ష్యాలు కూడా అనవసరం. జ్యోతి అన్ని విధాలా అతికినట్టు చెప్పటంతో సంతృప్తి పొందిన సిస్టర్ నవ్వుతూ ప్రసన్నంగా అంది. ఇద్దరిని కూర్చోమని చెప్పి బాబుని తీసుకురావటానికి లోపలికి వెళ్ళింది. ఏడిసింది. లక్క విడతల మొహం ఇదీను. వెర్రిపీనుగా నిజంగా నువ్వు తండ్రివని నమ్మేసినట్టుంది. జ్యోతి వెటకారంగా నవ్వుతూ అంటున్న మాటలు మాధవ్ చెవుల్ని సోకనేలేదు. అతని గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. సంభ్రమమో ఆశ్చర్యమో తెలియని అద్భుతమైన భావంతో ఓ అంతరాత్మ సుడిగుండంలో పడి గిరగిరా తిరుగుతున్నట్టు ఉంది. ఇది నిజమా నిజమా అని మనసు 10 సార్లు 100 సార్లు ప్రశ్నించసాగింది. 10 నిమిషాల్లో సిస్టర్ తిరిగి వచ్చింది. ఆవిడ వెంట చిటికెన వేలు పట్టుకుని 4-5 సంవత్సరాల కుర్రాడు నడిచి వస్తున్నాడు. మంచి పోషణలో పెరుగుతున్న సూచనగా తెల్లగా బొద్దుగా చక్కటి పిల్లబొమ్మతో తన వైపు వస్తున్న వాడిని చూడగానే మాధవ్కి పూర్తిగా మతిపోయింది. గుడ్ ఈవినింగ్ చెప్పు అంది సిస్టర్. ఆవిడ చెప్పగానే చేయి చేస్తూ గుడ్ ఈవినింగ్ అన్నాడు సిగ్గుసిగ్గుగా. తన వైపు చాచి ఉన్న ఆ లేత చేతిని తాకటానికి మాధవ్ చేయి క్షణం సేపు వణికింది. కానీ వెంటనే తనకి తెలియకుండానే 2 చేతులు చాపి దగ్గరికి లాక్కున్నాడు. వాడి స్పర్శ తగలగానే శరీరమంతా విద్యుత్తు ప్రవహించినట్లయింది. చాలా తెలివిగలవాడు. నేను ప్రత్యేకంగా పెంచుకుంటున్నాను. బాబు వైపు ఆప్యాయంగా చూస్తూ అంది సిస్టర్. సంధ్య కళ్ళు పూడిపోయినాయి. ఎంత చక్కటి కుర్రాడు అంది జ్యోతి కూడా. నో, ఆ అమ్మాయికి తెలియదు. ప్రసవించగానే చాలా సుస్థి చేసింది. అసలు బ్రతకదనే అనుకున్నారు. ప్రసవించగానే 4-5 రోజులకి ఈ నర్సింగ్ హోమ్ నుంచి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. సంధికి శిశువు కలిగిన విషయం తెలియనీయకుండా నేను తీసుకుని కొద్ది రోజులు పెంచేటట్టు రహస్యంగా తండ్రి ఏర్పాటు చేశారు. తర్వాత రజాకార్ మూమెంట్ జరిగింది. ఆయన్ని కాల్ చేసినట్టు విన్నాను. తర్వాత నేనే ప్రయత్నించిన ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోలేకపోయాను. ఇప్పుడెక్కడుందో మీకైనా తెలుసా? జ్యోతి, మాధవ్ ముఖాలు చూసుకున్నారు. తెలియదు. ఆ గొడవలు జరిగిన తర్వాత కొద్ది రోజులు ఈ ఊళ్ళోనే ఉంది. తర్వాత ఎక్కడికెళ్ళిందో ఏమైందో మాకు తెలియదు అతి సహజంగా అంది జ్యోతి. అలాగా. ఆ సమయంలో నాకు కూడా ఒంట్లో బాగాలేక విశ్రాంతి కోసం మద్రాసు వెళ్ళి కొన్ని రోజులున్నాను. తిరిగి వచ్చిన తర్వాత వాకపు చేస్తే ఏ సంగతి తెలియలేదు. మాధవ్ చెవులు యథాలాపంగా ఈ మాటలు వింటున్నా మెదడు అర్థం గ్రహించటం మానేసింది. అతని 2 కళ్ళు కుర్రాడిలో అణువణువుని ఆత్రంగా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి. సిస్టర్ అన్న మాటలో యథార్థం లేకపోలేదు. తన చిన్ననాటి ఫోటోలో ఇంచుమించు ఇలాగే ఉన్నాడు. కానీ ఆ కనుబొమ్మలు, ఆ పెదవుల వంపు పరీక్షగా గమనిస్తే సంధి పోలికలు గుర్తుకు వస్తాయి. కుర్రాడి మెల్లో వేలాడుతున్న సిలువ చూడగానే అతని మనసు అవ్యక్తమైన ఆవేదనతో గిలగిలలాడింది. తనకి సత్యం తెలియకపోతే ఇంత చక్కని బాబు సిస్టర్ నీడలో పెరిగి పెద్దయి వ్యక్తిగా రూపొంది ఏ ఫాదరిగాను ఎక్కడో క్రైస్తవ మతం యొక్క ఉన్నతిని చాటుతూ భగవాన్ ఆ పైన ఆలోచించటానికి అతనికి శక్తి చాలలేదు. మధు,
ఇక పోదామా? ఇంకా కూర్చుంటే సిస్టర్ ఇంకేం ప్రశ్నలు వేస్తుందో, ఎక్కడ చిక్కుపడి పట్టుబడి పోవాల్సి వస్తుందోనని భయపడిన జ్యోతి లేచింది. అయినా వచ్చిన పని ఎలాగో ముగిసింది. ఇంకెందుకు ఇక్కడ? జ్యోతి త్వరపడటంతో మాధవ్ తప్పనిసరిగా లేచాడు. ఇద్దరూ వెడ్దామని సెలవు తీసుకుంటుండగా సిస్టర్ మెడ చుట్టూ చేతులు వేసి చెవిలో రహస్యంగా అడుగుతున్నాడు. ఏమిటది? అన్నాడు మాధవ్ కుతూహలంగా. మీరెవరని అడుగుతున్నాడు. వయసు చిన్నదైనా ప్రతిదీ తెలుసుకోవాలనే ఆరాటం జాస్తి. బాబు 2 బుగ్గల మీద ముద్దు పెట్టుకుంటూ ఆప్యాయంగా అంది. తండ్రినని చెప్పండి అన్నాడు మాధవ్. జ్యోతి నవ్వేసి అతని చేయి పట్టుకుని బయటికి లాక్కొచ్చింది. సిస్టర్ రూమ్ దాటగానే అప్పటి వరకు బలవంతంగా బిగపట్టుకుని ఇక ఆపుకోలేనట్టుగా విరగబడి నవ్వుతూ, భలేవాడివి అంది. ఏమిటది? అన్నాడు మాధవ్ కనుబొమ్మలు ముడుస్తూ. ఎంత బాగా నటించావు. నిజంగా నువ్వు తండ్రివే అని ఆ లక్కపిడత నమ్మేసింది. మధు, నువ్వింత బాగా నటించగలవంటే నిజంగా 2 కళ్ళతో చూసినా కూడా నమ్మలేకపోతున్నాను అంది వచ్చి కారులో కూర్చుంటూ. మాధవ్ నవ్వలేదు. గంభీరంగా వచ్చి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. కారు వెళుతుండగా, ఇప్పుడు చెప్పు, సంధి నీకెలా పరిచయం? ఎప్పటినుంచి? అంది. ప్లీజ్ జ్యోతి, ఇంకెప్పుడైనా సమాధానం చెప్తాను, ఇప్పుడు మాత్రం కాదు అన్నాడు. అతని దృష్టి రోడ్డు మీదకి నిశ్చలంగా చూస్తుంది. జ్యోతి అర్థం చేసుకున్నట్టు నవ్వింది. వెంటనే అతని చేతి మీద తన చేతిని ఆనిస్తూ, ఆల్ రైట్, సరే, పోనీ ఇప్పుడైనా జ్యోతి అనవసరంగా మాట్లాడే మనిషి కాదని నమ్ముతావుగా అంది సగర్వంగా. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. చాలా మేలు చేశావు. ఆ జన్మాంతం నీకు కృతజ్ఞుడిని అన్నాడు మాధవ్ సమాధానంగా. దానికేముందులే, నాకు తెలిసింది చెప్పాను. ఇంకెప్పుడు నా మాటలు అనుమానించకపోతే సంతోషిస్తాను, అదే చాలు అంది. పిల్లాడిని చూడగానే మాధవ్ ఎలాగో అయిపోవటం ఆమె కనిపెట్టకపోలేదు. అయితే ఈ మధ్య ప్రవర్తనలో మార్పుకి కారణం సంధ్య అన్నమాట. అసలు వాళ్ళిద్దరికీ పరిచయం ఎలా అయ్యిందో? ఎలాగైనా అవని, ఈ దెబ్బతో అతను సంధ్య నేడు చూడటానికి కూడా అసహించుకుంటాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు అనుకుంది. జ్యోతి, ఈ కుర్రాడి సంగతి నీకు ఒక్కదానికే తెలుసా, లేక మీ వాళ్ళందరికీ? మా ఒక్క కుటుంబానికి తప్ప ఎవరికీ తెలియదు. అది కూడా మాకు తెలిసేది కాదేమో. సంధ్య నర్సింగ్ హోంలో ఉన్న ఆ టైంలోనే మా అమ్మ ఊరు నుంచి వచ్చిన ఒక ఆవిడని, ఆవిడికి ఎవరూ లేకపోతే నర్సింగ్ హోంలో చేర్పించటానికి తీసుకెళ్ళాం. అక్కడ సంధ్య ఉంది. సంధ్య వాళ్ళ ఆయా మమ్మల్ని చూడగానే దొంగదానిలా నక్కి నక్కి పారిపోయింది. మా ప్రసాద్ అన్నయ్య తర్వాత మా అమ్మకి సంధ్య విషయం చెప్పాడు. అంతేకాదు, ఈ విషయం ఎక్కడ అనొద్దని, తెలియనట్టు ఊరుకోమని నన్ను గట్టిగా మందలించాడు కూడా. అసలైన ఎవరి ఇబ్బందులు వాళ్ళవి, మాకేమిటి సంబంధం? మేము అసలు అలా అనవసరంగా అనుకునేవాళ్ళం కాదు. మా నాన్నగారు మమ్మల్ని చాలా శిక్షణతో జాగ్రత్తగా పెంచారు. కారు జ్యోతి వాళ్ళ ఇంటి ముందు ఆగింది. లోపలికి వచ్చి అమ్మకి కనిపించి వెళ్ళవు అంది దిగుతూ. లేదు జ్యోతి, పనుంది, ప్లీజ్, తర్వాత వస్తాను. తర్వాత అంటే రేపు వస్తావా? చూస్తాను. కాదు, తప్పక రావాలి. అలాగే. మాధవ్ అప్పటికే కారు బ్యాక్ చేసుకుంటున్నాడు. జ్యోతి సగర్వంగా చూస్తూ చెయ్యి ఊపింది. పోన్లే, పాపం కోరుకోవటానికి టైం కావాలి. ఈ సమయంలో దేనికి అతనిని ఒత్తిడి చేసి చిరాకు పరచకూడదనుకుంది. మాధవ్ సరాసరి అక్కడి నుంచి మళ్ళీ నర్సింగ్ హోంకి వెళ్ళాడు. అతనికి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఆకర్షణ అంతా ఆ కుర్రాడిలో కేంద్రీకరింపబడి అది అయస్కాంతంలా అతనిని అటువైపు బలంగా లాగుతున్నట్టు అనిపించసాగింది. రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత మాధవ్ హాస్పిటల్కి మంచి ఉల్లాసంగా తిరిగి వచ్చాడు. కొద్ది రోజుల పాటు అప్పుడప్పుడు ముందు వచ్చి బాగా అలవాటు చేసుకున్న తర్వాత బాబుని ఇవ్వటానికి ఎలాగైతేనే చివరికి సిస్టర్ ఒప్పుకుంది. ఒప్పించి అంగీకారం తెలిపితే కానీ అతను బయటికి రాలేదు. ఫలితంగా కృతజ్ఞతతో అతను నర్సింగ్ హోంకి 10,000 విరాళం ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు అతనిలో అపురూపమైన వస్తువేదో పొందిన తృప్తి, ఆనందం కనిపిస్తున్నాయి. ఈసారి అతను సంధ్య వైపు చూడటానికి జంకలేదు, మాట్లాడటానికి సంకోచించలేదు. ఆ పసివాడిని చూసిన తర్వాత సంధ్య తన రక్తంలో రక్తంగా, శరీరంలో ఒక భాగంగా అనిపిస్తుంది. ఇప్పుడిద్దరి మధ్య ఓ అనుబంధం ఉంది.
సిస్టర్ మెడ చుట్టూ చేతులు పెనవేసే గుండెల్లో ముఖం దాచుకుంటున్నట్టు బాబు ఎప్పుడైనా సంధ్యని అలా పెనవేసుకుంటాడా? ఇద్దరు అలా కలిసి ఉన్న ఆ దృశ్యం చూసే అదృష్టం తనకుందా? ఎప్పటికైనా సరే ముందు భవిష్యత్తులో ఆ రోజు వచ్చి తీరాలి. ఆ రోజు కోసం, ఆ క్షణం కోసం తను తీవ్రంగా కృషి చేస్తాడు. అవసరమైతే జీవితాన్ని పణంగా పెడతాడు. ఎలా ఉంది? వాసు పక్కలో కూర్చుని నుదుటి మీద చేయి వేసి తాకి చూస్తూ అడిగాడు. మీకోసం చాలాసేపు అడిగాడు అంది ఆయా. అలాగా, రాగానే లేపమని మరీ చెప్పి నిద్రపోయాడు. 12 గంటలకు ఎలాగూ మందు ఇవ్వాలి. అప్పుడు నేను దగ్గరే ఉంటాను. మాధవికి వాసుని చూస్తుంటే ఇదివరకు ఎప్పుడూ లేని ఓ విధమైన సోదర భావంతో మనసు ఉరకలు పెడుతుంది. మధ్యలో వాసు అనే సారథి లేకపోతే తనకి ఈ విషయాలు ఎప్పటికీ తెలిసి ఉండేవి కావు. ఈ సారథి వల్లే అవతలి తీరంలో ఒంటరిగా నిలబడి ఉన్న సంధ్యని తను చేరుకోవాలి. వాసే లేకపోతే ఆ ఆశ గగన కుసుమంలా కనిపించేది. ఎప్పటికప్పుడు దూరంగా పోయి ఎండమావిలా వెక్కిరించేది. రేపు ఉదయం మేము వెళ్ళిపోతాం అంది ఆయా. సంధ్య మాటలు ఆయా అప్పచెబుతుందని గ్రహించిన మాధవ్ సూటిగా సంధ్య వైపు చూస్తూ ఎందుకని అన్నాడు. వెళ్ళిపోతాం ముక్తసరిగా అని ఊరుకుంది ఆయా. సంధ్య కిటికీ దగ్గర నిలబడి ప్రాణం లేని బొమ్మలా బయటికి చూస్తుంది. మాధవికి ఈరోజు సంధ్యని తాకాలనిపిస్తుంది. దగ్గరికి లాక్కుని పిచ్చి పిచ్చిగా ఏవేవో చెప్పాలనిపిస్తుంది. కనీసం దగ్గరగా వెళ్ళి నిలబడాలనే కోరిక అయినా తీర్చుకోకుండా ఉండటానికి నిగ్రహించుకోలేకపోయాడు. లేచి సంధ్య దగ్గరగా వెడుతూ ఏ సంధ్య, ఎందుకని అడిగాడు. సంధ్య చెవును తలతిప్పి చూసింది. క్షణంసేపు అతని కళ్ళల్లో కలిపిన ఆ కళ్ళల్లో ప్రపంచంలో అసహ్యం, ద్వేషం అంతా పోగుపోసినట్టుంది. అంతేకాదు, ఏమిటి మనిషి అనే హీనమైన భావం నిండి ఉన్న వాడి అయిన చూపు అది. అప్పటి వరకు ఊహల అలల మీద ఊగుతూ గాలి మేడల్లో విహరిస్తూ మేఘాల్లో తేలిపోతున్న మాధవ్ మనసు చురుక్కుమన్నట్టు తీక్షణంగా ఉన్న ఆ చూపుతో తక్షణం కిందికి దిగి వచ్చింది. వాస్తవికతను గుర్తించిన అతను అక్కడ నిలబడలేక మరుక్షణంలో గిరుక్కున వెనక్కి తిరిగి దూరంగా వచ్చేశాడు. ప్రియమైన అక్కయ్యకి వాసు నమస్కరించి వ్రాయినది. నేనిక్కడ క్షేమంగానే ఉన్నాను. ఇంకో 1 వారం రోజులలో ఇంటికి వెళ్ళిపోవచ్చునని డాక్టర్ చెబుతున్నాడు. 6 వారాలు ఎంతో త్వరగా తిరిగిపోయాయి కదూ. అక్క, నాకు బుద్ధి తెలిసిన తర్వాత నిన్ను చూడకుండా ఇన్ని రోజులు నేనెప్పుడూ ఉండలేదు. నాకెలాగో ఉంది. ఎప్పుడెప్పుడు నీ దగ్గరకు పరిగెత్తుకు వస్తానా అని ఆత్రంగా ఉంది. ఒక్క 1 వారం రోజులేగా, ఎక్సర్సైజ్ మానేస్తే ఏమవుతుంది అంటే మాధవ్ ఒప్పుకోవటం లేదు. అక్క, మళ్ళీ నా 2 కాళ్ళ మీద ఇలా నడుస్తుంటే ఎంత బాగుందని. పాత జీవితం అంతా భయంకరమైన పీడకలలా తోస్తుంది. పడుకుని నిద్రపోవాలంటే భయం. మళ్ళీ నిద్ర మెలకు వచ్చేసరికి కుంటివానిగా మంచంలో ఉండిపోతానేమో, ఇదంతా కలేమో అనిపిస్తుంది. ఆ ఊహ వస్తే చాలు మైలు కొద్దీ వేగంగా పరిగెత్తటానికి మనసు తొందరపడుతుంది. అలాగని మాధవికి చెప్తే ఆయన నవ్వి నా బొగ్గ పట్టుకుని సాగతీస్తూ నీకు ఆలోచనలు అధికం, అంతకంటే ఏమీ లేదు అంటారు. అక్క, ఆయన ఎంతో మంచివాడు కదూ. ఇది ఏనాటి రుణమో మరి. మనం అడగకుండా కేవలం భగవంతుడు పంపిన దేవదూతలా వచ్చి నా జీవితాన్ని చక్కబరిచాడు. మనం ఏమిస్తే ఆయన చేసిన ఈ సహాయానికి రుణం తీర్చుకోగలమో చెప్పు. నువ్వేమో కనీసం ఒక్క మంచి మాట అయినా మాట్లాడవయ్యే. అప్పుడప్పుడు ఇది గుర్తుకొచ్చి సిగ్గుతో నాకు చావాలనిపిస్తుంది. ఆయన మంచివాడు కాబట్టి పట్టించుకోరనుకో. అక్క, ఎవరో నీ ఇంట్లో వస్తువు ఎత్తుకుపోయారని చెప్పి మిగతా ప్రపంచంలో అందరినీ దొంగల కింద జమ కడితే ఏం బాగుంటుంది చెప్పు. నాకు తెలుసు, తర్వాత ఈ లోకంలో నీకు ఆయన ఒక్కరే ఆత్మీయులు. అది నువ్వెప్పటికీ గ్రహిస్తావో నాకు తెలియకుండా ఉంది. నువ్వింత నిర్లక్ష్యంగా ఉన్నా ఆయన కాస్తైనా పట్టించుకుంటున్నారా? అంతటి విశాల హృదయం ఎవరికి ఉంటుందో చెప్పు. కాస్త వింటాను. ఈ ఒక్క విషయం చాలదు ఆయన వ్యక్తిత్వం అర్థం చేసుకోవటానికి. మాధవ్ లాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా ఈ లోకంలో అక్కడక్కడ దయ, ధర్మం, జాలి, స్నేహం కనిపిస్తున్నాయని నా ఉద్దేశం. కేవలం నా నిస్సహాయ స్థితి చూసి జాలిపడి చితికిపోయిన మన కుటుంబం మీద సానుభూతితో కాకపోతే అతనికి ఇదంతా చేయాల్సిన అవసరం ఏమిటి? నాకెందుకో మీరిద్దరూ స్నేహంగా ఉంటే బాగుండననిపిస్తుంది. నాకు తెలుసులే,
ఇలా చేస్తే నీకు కోపం వస్తుంది. అయినా చెప్పకుండా ఉండలేను. ఉండటానికి నా మనసు అంగీకరించటం లేదు. అక్క, అసలు సంగతి మర్చిపోయాను. నిన్న ఈ హాస్పిటల్కు మోహన్ వచ్చాడు. వాళ్ళ మామయ్యకి యాక్సిడెంట్ అయ్యి చెయ్యి విరిగితే ఇక్కడ చేర్పించారట. నేను వరండాలో తిరుగుతుంటే కనిపించాడు. వాడు నన్ను గుర్తుపట్టలేదు. నేనే గుర్తుపట్టి వాడి దగ్గరికి వెళ్ళి పలకరించాను. మళ్ళీ నడుస్తున్న నన్ను చూసి ఎంత తెల్లబోయాడని. వాడిప్పుడు 5వ ఫారం చదువుతున్నాడట. క్రికెట్ ఆట బాగా వచ్చిందట. వాడి మొహం, వాడికి అసలు బాల్ పట్టుకోవటం నేర్పింది నేను. వాడి కబుర్లు వింటుంటే ఎంత ఏషా అనిపించింది. నాకు ఈ కాలుకుంటి లేకపోతే ఈసరికి నేను కూడా వాడితో పాటు ఉండాల్సింది కదూ. ఇప్పుడైనా టైం మించిపోలేదు. దిగులు పడకు అంటారు మాధవ్. నిజంగా ఆయన పేరు తలిస్తేనే నాకు 2 చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. ఎలాంటి సమయంలో కూడా మనిషి దిగజారిపోకుండా ధైర్యం చెప్తారు. అక్క, కాలు నయం అయిపోయిందిగా. మామూలుగా నడవగలుగుతున్న నేను మళ్ళీ చదువుకోవచ్చు కదూ. నువ్వు నన్ను స్కూల్లో చేర్పిస్తావుగా. మళ్ళీ పుస్తకాలు పుచ్చుకుని అందరిలా నేను కూడా స్కూల్కి వెళుతున్న దృశ్యం కళ్ళ ముందు కదులుతుంటే, భగవాన్, సంధ్య లాంటి అక్కని, మాధవ్ లాంటి స్నేహితుడిని పొందటానికి కిందటి జన్మలో నేనేం సుకృతం చేశాను అనిపిస్తుంది. మీరిద్దరూ అంత మంచివాళ్ళు, నాకింత ఆప్తులు. అని అడిగానని చెప్పు. 4-5 రోజుల్లో పరిగెత్తుకొస్తానని తెలియచేయి. ఉంటాను. ఇట్లు వాసు. సుదీర్ఘమైన ఆ ఉత్తరం నిండా మాధవ్ గొడవే. ఎంత చిత్రం. ద్వేషంతో, అవమానంతో అక్క మనసు కరకరమంటే, కృతజ్ఞతతో, స్నేహంతో తమ్ముడి మనసు తొణికిసలాడుతుంది. ఉత్తరం ఎన్నిసార్లు చదివినా ఎక్కడా అక్క నువ్వెలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అనే ముక్కలేదు. సాయంత్రం పూట కూరగాయల తోట దగ్గర పరధ్యాసగా నిలబడిపోయి ఆ రోజు మధ్యాహ్నం తమ్ముడి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాన్ని పదే పదే నెమరు వేసుకుంటుంది సంధ్య. వాసు కాలు నయం అయ్యిందన్న ఆనందాన్ని ఈ చదువుకుంటాననే గొడవ ఆవిరిలా మాయం చేస్తుంది. ఇప్పుడు ఇంకో కొత్త సమస్య తలెత్తింది. వాసు చదువు కోసం ఇక ఊపిరి ఆడనివ్వడు. తనకి కూడా చదివించాలనే ఉంది. కానీ ఎలా? ఏం పెట్టి? వేరే ఊరు వెళ్ళి చదువుకోవాలంటే మాటలా? ఎంత డబ్బు కావాలి? ఈ కూరగాయల మీద వచ్చింది పొదుపుగా వాడుకుంటే బొటాబొట్టిగా తినటానికి సరిపోతుంది. ఇంకా పై ఖర్చులకి కూడా ఎక్కడ మిగులుతుంది? సంధ్య దృష్టి తోట మీద మళ్ళింది. చెట్లు పాదులు ఎదిగి కాపుకు వచ్చాయి. పువ్వులు పిందెలతో కళకళలాడుతున్నాయి. ఈ తోటంటే సంధ్యకి చంటిబిడ్డతో సమానం. కష్టపడి బ్రతకటంలో ఎంత తృప్తి ఉంది. మొదట ఈ కాయ కష్టానికి శరీరం ఎదురు తిరిగినా తర్వాత క్రమేపీ అలవాటు పడిపోయింది. ఇప్పుడు బాధేమీ అనిపించదు. సరికదా, అదో విధమైన ఆనందం కలుగుతుంది. పోనీ ఈ స్థలాన్ని ఇంకా చదును చేసి తోటని ఆ వైపుకి పెంచి పెద్ద చేస్తే బాగానే ఉంటుంది. కానీ మళ్ళీ బోలెడంత ఖర్చు. చేతి కింద ఇంకో మనిషి అవసరం. ఇప్పటికే ఆయా తను శక్తి మించి చేస్తున్నారు. డబ్బు పెట్టుబడి పెట్టాలి. అన్ని సమస్యలే. అలాగని వాసుని చదువు విషయంలో నిరాశపరచడం కూడా ఇష్టం లేదు. వాసు చదువుకుని పైకి వస్తే ఒకనాటికైనా తన కష్టాలు తీరుతాయి. వయసు గడిచిన తర్వాతనైనా నిశ్చింతగా గడుస్తుంది. ఎల్లకాలం తనకి శక్తి ఉంటుందని ఏం నమ్మకం? అందుకే ఈ లోపల వాసు ఈ భారం మోయగలిగిన శక్తిని కల్పించాలి. పోనీ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకుంటే? వద్దు. మళ్ళీ పాత మనుషులు, పాత విషయాలు అవన్నీ గుండెల్లో పొడిచినట్లయి అసలు జీవితం అంటేనే విరక్తి పుడుతుంది. సంధ్య కళ్ళ ముందు జ్యోతి ముఖం మెదిలింది. చదువుకునే రోజుల్లో జ్యోతికి తన మీద అకారణంగా అసహ్యంగా ఉండేది. అది ఈర్ష్యతో కూడిన చాతకానితనమని తనకు తెలుసు. జీవితం తలకిందులై దురదృష్ట దేవత క్రూరంగా నవ్విన ఆ రోజుల్లో తన పతనానికి ఎక్కువగా సంతోషించిన వ్యక్తి జ్యోతి అని చెప్పటానికి ఏమాత్రం సందేహం లేదు. ఆ రోజు హాస్పిటల్లో తనని చూసిన తర్వాత బయటికి వెళ్ళిపోయినప్పుడు మాధవికి ఏమని చెప్పి ఉంటుంది? ఇంకేముంది? కానీ ఈ దౌర్భాగ్యానికి అంతటికీ కారణం ఎవరు? 100 ఏళ్ల జీవితం నాశనం చేసుకుని ఈ మారుమూల ఈ పల్లెటూళ్ళలో జీవోత్సవంలో బ్రతకటానికి బలి చేసింది ఎవరు? అందరిలా ఆత్మీయతకి, గౌరవాభిమానాలకి దూరం అయ్యి వెల్తిగా బ్రతుకుతున్నది ఎవరి మూలంగా? ఎవరి మూలంగానో ఆ హీనుడికి ఎలా తెలుస్తుంది? ఎవరు తెలియచెబుతారు అతనికి? అన్నిటికంటే అసలు గుర్తుకు వస్తేనే భరించలేని దారుణం. చివరికి తండ్రి తనని నిర్లక్ష్యంతో కుటుంబ గౌరవాన్ని మంట కలిపిన భూతంలా చూసేవారు.
పరువు ప్రతిష్టలను మింగిన రాక్షసులా ఏవగించుకునేవారు. ఆయన చూపుల్ని, ఆ కళ్ళల్లో అసహ్యాన్ని గుర్తు తెచ్చుకుంటేనే మనసు విలవిలలాడుతుంది. అన్నిటికంటే అపురూపంగా తను చూసుకున్నది తండ్రి ప్రేమ. అది పోగొట్టుకున్నప్పుడు తను చూసిన నరకం ఎవరు ఊహించగలరు? అవన్నీ ఎలా మర్చిపోతుంది? వాసుకి తన అవిటతనం బాగు చేయించాడు కాబట్టి కృతజ్ఞతతో మాధవ్ దేవరుడుగా కనిపించవచ్చు. కానీ తన జీవిత కుసుమాన్ని నిర్దాక్షిణ్యంగా నలిపి నాశనం చేసిన మనిషి ముఖం వెగటు లేకుండా తనెలా చూడగలుగుతుంది? అయినా ఇదేం దురదృష్టం! అతనే వచ్చి స్వయంగా వాసుకింత సహాయం చేయటం ఎంత విచిత్రం! అదే ఇంకో వ్యక్తి అయితే కృతజ్ఞతతో చర్మం వలిచి అతనికి చెప్పులుగా కానుకగా అర్పించేది. ఇప్పుడు వేరు. వాసుకి తనలో ఉన్న ఈ బాధంతా ఎలా తెలుస్తుంది? సిగ్గు విడిచి తనెలా చెప్పగలుగుతుంది? చెప్పలేదు. నిశ్శబ్దంగా ఈ గరళాన్ని మింగి ఊరుకోవటం కంటే గత్యంతరం లేదు. తనకి కావలసింది వాసు క్షేమం. వాడు ఆరోగ్యం కోసం, వాడిని బాగు చేసి మళ్ళీ జీవితం ఇవ్వడం కోసం. గర్భశత్రువునైనా సరే వాళ్ళు ముందు మోకాళ్ళ మీద కూలబడి 2 చేతులు చాచి భిక్షం తీసుకుంటుంది. సిగ్గుపడదు, అవమానం అనుకోదు. మాధవ్ పట్ల తను చూసే నిర్లక్ష్యం, అతనిచ్చిన వస్తువులను తాకాలంటే చూపే అసహ్యం ఆయాకి కూడా అర్థం కాదు. కుతూహలంగా చూస్తుంది. కళ్ళతో కారణం ఏమిటి చెప్పమని ప్రార్థిస్తుంది. కానీ నోరు తెరిచి అడగలేదు. కారణం ఎంత కన్నతల్లిలా చూసినా కొన్ని విషయాల్లో యజమానికి నౌకర్లకి ఉండే హద్దుని తను గిరిగీసి చూపిస్తుందని ఆయాకి అనుభవపూర్వకంగా తెలుసు. అప్పటికే మేఘావృతం అయి ఉన్న ఆకాశం నుంచి టపటపమని చినుకులు రాలి మీద పడటంతో సంధ్య ఉలిక్కిపడి తలెత్తి చూసింది. ఆకాశంలో పడమటి దిక్కు నుండి కారుమబ్బులు గుంపులు గుంపులు ఇటువైపు వస్తున్నాయి. బాగా వానని సూచిస్తున్న వాతావరణం చూసి ఆలోచనల వేగం నుంచి తేరుకున్న సంధ్య గబగబా ఇంటికి నడిచింది.